హాయ్ గైస్. శోభా శెట్టి కన్నడ బిగ్ బాస్కి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి 2 వీక్స్ అవుతుంది. ఫస్ట్ 2 డేస్ ఆవిడ ఫైర్ అండ్ గేమ్ కూడా బాగానే ఆడారు. ఆ తర్వాత నుండి ఆవిడ చాలా డల్ అయిపోవడం అండ్ ఆల్సో హౌస్మేట్స్తో మింగిల్ అవ్వకపోవడం, ఆవిడ టర్స్ పర్ఫార్మెన్స్ లేకపోవడం అండ్ ఆల్సో సెకండ్ వీక్ నామినేషన్లో కూడా వచ్చారంట. అండ్ ఆ వీక్ వర్స్ట్ హౌస్మేట్స్ అందరూ కలిసి వర్స్ట్ పర్ఫార్మర్గా సెలెక్ట్ చేసి జైలుకి కూడా సెండ్ చేస్తారు. అండ్ నిన్న నైట్ సండే ఎపిసోడ్లో శోభా శెట్టి సేవ్ అయిన తర్వాత సుదీప్ గారిని రిక్వెస్ట్ చేస్తుంది, సార్ నేను ఇక్కడ ఉండలేను, నన్ను బయటికి పంపించేయండి, బికాజ్ నా మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ నాకు సపోర్ట్ చేయట్లేదు, నేను 100% పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతున్నానని చెప్పి రిక్వెస్ట్ చేస్తారంట. అప్పుడు సుదీప్ గారు మోటివేట్ చేయడానికి ట్రై చేసి, నువ్వు నువ్వు చెప్పావు కదా ఈ వీక్ ఛాన్స్ ఇస్తే ఆడియన్స్ నెక్స్ట్ వీక్ ప్రూవ్ చేసుకుంటా అని, సో నీకు ఛాన్స్ వచ్చింది, ప్రూవ్ చేసుకొని చాలా మోటివేట్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఆవిడ శోభా శెట్టి కన్విన్స్ అయిపోయి ఉంటాను కూడా చెప్తుంది అండ్ ఆడియన్స్కి థ్యాంక్స్ కూడా చెప్తుంది సేవ్ చేసినందుకు ఓట్స్ వేసి. అగైన్ ఆఫ్టర్ 10 minutes ఆవిడ మళ్ళీ సుదీప్ గారిని రిక్వెస్ట్ చేస్తారు, నన్ను బయటికి పంపించేయండి, నేను ఉండలేను, నా మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ సపోర్ట్ చేయట్లేదు ప్లీజ్ అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేస్తారు. వెంటనే సుదీప్ గారు కోపంతో బిగ్ బాస్ మెయిన్ గేట్స్ అయితే ఓపెన్ చేస్తారు అండ్ ఆల్సో శోభా శెట్టి ఎలిమినేటెడ్ అని అనౌన్స్ చేసి రిమైనింగ్ నామినేషన్లో ఉన్న 2 contestants సేవ్ చేస్తారు అండ్ ఎపిసోడ్ క్లోజ్ చేస్తారు. నిజంగానే శోభా శెట్టి బయటకు వెళ్ళిపోయిందా లేదా హౌస్లో ఉందా అనేది ఎవరికి తెలియదు. కానీ ఈరోజు మార్నింగ్ ప్రోమోలో ఏం వచ్చిందంటే, బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు శోభా శెట్టి ఎలిమినేటెడ్ అండ్ మెయిన్ గేట్ నుండి బయటికి వెళ్ళిపోమని. మళ్ళీ శోభా శెట్టి, ప్లీజ్ బిగ్ బాస్ నేను వెళ్ళను, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి నన్ను ప్రూవ్ చేసుకోవడానికి, బయటికి వెళ్ళి నేను ఇదంతా ఫేస్ చేయలేనని మళ్ళీ స్టార్ట్ చేస్తారు. కానీ ఆవిడ 99% ఎలిమినేటెడ్, ఎందుకంటే ఆల్రెడీ సుదీప్ గారు అనౌన్స్ చేసేస్తారు ఎలిమినేటెడ్ అని ఎపిసోడ్ క్లోజ్ చేసే ముందు. ఆ తర్వాత ఏం జరిగిందో ఈరోజు నైట్ ఎపిసోడ్లో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.